ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యోహాను సువార్త 19వ అధ్యాయము. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు మొండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రమును ఆయనకు తొడిగించి ఆయన ఎద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలకు వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ ఎద్దకు వెలుపలకు తీసుకొని వచ్చుచున్నానని వారితో అనెను. ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను. ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయనను చూచి, సిలువ వేయము అని కేకలు వేయగా పిలాతు, ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయడని వారితో చెప్పాను. అందుకు యూదులు, మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనిన గనుక ఆ నియమం చెప్పున ఇతడు చావవలనని అతనితో చెప్పిరి. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి, నీవెక్కడి నుండి వచ్చితవని యేసును అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు. కనుక పిలాతు, నాతో మాటలాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు నీ వెరుగవా అని ఆయనతో అనెను. అందుకు యేసు, పైనుండి నీకు ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసిన గాని యూదులు, నీవు ఇతని విడుదల చేసితవా? కైసరునకు స్నేహితుడవు కావు. తాను రాజునని చెప్పుకొను ప్రతి వాడును కైసరుకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకొని వచ్చి రాళ్లు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బాతా అని పేరు. ఆ దినము పస్కా సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చును. అతడు, ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా అందుకు వారు, ఇతనిని సంహరించుము సిలువ వేయము అని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడుగగా ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజుడు లేడనిది. అప్పుడు సిలువ వేయబడుటకే అతడు ఆయనను వారికి అప్పగించింది. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలమును చోటుకి వెళ్ళాను. హెబ్రీ భాషలో దానికి గొల్గోతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యన యేసును ఉంచి ఆయనతో కూడా 2 సిలువ వేసిరి. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసమును రాయించి శిలువ మీద పెట్టించెను. యేసు శిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడిన గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయము గాని యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా పిలాతు, నేను వ్రాసినదేమో వ్రాసితున్నాను. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసి ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది గనుక వారు దానిని చింపక అది ఎవరికి వచ్చినో అని దానికోసము చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిది. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసము చీట్లు వేసిరి అని లేఖనము నెరవేరినట్లు ఇది జరిగింది. ఇందుకే సైనికులు ఇలాగు చేసిరి. ఆయన తల్లి సహోదరియు క్లోప భార్య అయిన మరియయు మగ్దలేన మరియయు యేసు శిలువ యొద్ద నిలిచిండిరి. యేసు తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానని చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పాంజి చిరకతో నింపి హిస్సోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండానట్లు వారి కాలు వెరగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాలను 2వ వాని కాలను వెరగొట్టిరి. వారు యేసునొద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతిపొంగి ఉండుట చూచి ఆయన కాలు విరగొట్టలేదు గాని సైనికులలో ఒకడు ఈటతో ఆయన పక్కన పొడిచింది. వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన నెరుగును. అతని ఎముకలలో ఒకటైనను విరవబడదు అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగెను. మరియు తాను పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనము చెప్పుచున్నది. అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతాయియ యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోటకు పిలాతునొద్ద సెలవడిగాను. పిలాతు సెలవిచ్చును గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాను. మొదట రాత్రి వేళ ఆయన
ఎద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారామి 150 సేర్లు ఎత్తు తెచ్చాను. అంతటా వారు యేసు దేహంను ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్ట చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలంలో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడు ఉంచబడని కొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. 20వ అధ్యాయము. ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేన మరియ పెందలకాడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉన్నట్టు చూచింది గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురును అద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని ఎత్తుకుని వచ్చి ప్రభువును సమాధిలో ఉండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరగమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి ఎత్తుకు వచ్చిరి. వారిద్దరిని కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి ఎత్తుకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండట చూచని గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండటయు ఆయన తల రూమాలు నారబట్టల ఎద్ద ఉండగా వేరుగా ఒక చోట చుట్టు పెట్టి ఉండటయు చూచెను. అప్పుడు మొదట సమాధి ఎద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల్లోని లేచుట అగత్యమను లేఖనం వారింకను గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్లిపోయేది. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండట కనబడెను. వారు, అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా వారు ఆమె, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిల్చుండట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె, ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను ఎత్తుకొని మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడనైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనను. మగ్దలేన మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేసింది. ఆదివారము సాయంకాలంలో శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను పక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందిడి. మీరు ఎవరి పాపమును క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపమును మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అనెను. తర్వాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడెను. 21వ అధ్యాయం. ఆడు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తాను ప్రత్యక్షపరచుకునే విధమేదనగా, సీమోను పేతురును దిదుమ అనబడిన తోమాయు గలిలయలోని కానా అని ఊరు వాడగు నతానియేలును జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు, మేమును నీతో కూడా వచ్చేదమనిది. వారు వెళ్లి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అవుచుండగా యేసు దరిని నిల్చెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనముకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి పక్కన వలవేయుడి, మీకు దొరుకునని చెప్పాను గనుక వారు అలాగ వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున భయబట్ట వేసి సముద్రంలో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపల గల వల లాగుచు ఆ చిన్న దోణిలో
వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండి అని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణ ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారంగా పడినను వల పిగలలేదు. యేసు, రండి, భోజనం చేయడానికి వారితో అనెను. ఆయన ప్రభువు అని వారికి తెలిసినందున, నీవెవడు అని శిష్యులలో ఎవడునూ ఆయనను అడగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతుల్లో ఉండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని 2వసారి అతనిని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను. 3వసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడుగగా, నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడువు, నేను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము. నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలవాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటకి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో అనెను. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా, నిన్ను అప్పగించి వాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తన వెంట వచ్చుట చూచింది. పేతురు అతని చూచి, ప్రభువా, ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను. యేసు, నేను వచ్చే వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించవలను. కాబట్టి ఆ శిష్యుడు చావడన్న మాట సహోదరులలో ప్రచురమాయను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు గాని, నేను వచ్చే వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమని చెప్పాను. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చుచు, ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. ఆమేన్. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. ఓ దయఫీల, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినమున వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును రచించితిని. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించును. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లలో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందెదరనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదువా అని ఆయనను అడగగా, ఆయన, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను బుదిగంతముల వరకును నాకు సాక్షుల ఇందురని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళట మీరు చూచితిరో ఆ రీతినే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపంన ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను, సహోదరులారా,
యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకటిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలకిందుగా పడి నడిమికి బద్దలైపోయినందున అతని పేగులని బయటకు వచ్చింది. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చును గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దాము అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడనూ కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగం వేరొకడు తీసుకొనును గాక అని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచున్న కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గురించి సాక్షి అయ్యుండుట ఆవశ్యకమని చెప్పాను. అప్పుడు వారు యుస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసేది. అందరి హృదయములను ఎరిగిన ప్రభు తన చోటికి పోవటకు యూదా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకుని వారిని బలపరచమనేది. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటి వచ్చిన గనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడింది. 2వ అధ్యాయము. పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి? పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మోసపోతేమియా, యూదయ, కపదోకియా, పొంతు, ఆసియా, ఫుగ్రియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల ఎందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్న వారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రెతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిది. అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచకగా ఇదేమగును అని ఒకరితో ఒకడు చెప్పుకొనిది. కొందరైతే వీరు కొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియను గాక. చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, పొద్దుబొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంత దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, కింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసేదను. ప్రభు ప్రత్యక్షముగా ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తవర్ణముగాను మారుదురు అని ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగాను మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవ మార్గంలో తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయ్యుండెను గనక అతని గర్భం స్థలంలో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టెదను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడెరిగి, క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరము కులిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పెను.
ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడిట్లా నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులవి ఈ తరము వారికి వేరే రక్షణ పొందడని వారిని హెచ్చరించింది. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె వెచ్చుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతి వానికి భయం కలిగింది. మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తల ద్వారా జరిగింది. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకు కలిగినదంతయు సంతుష్టిగా ఉంచుకునేది. ఇదిగాక వారు తమ చిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కడ కొలది పంచిపెట్టేది. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె వెచ్చుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. 3వ అధ్యాయము. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతి దినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడగగా, పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిది. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యమించెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులయ్యేది. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం పొంది సొలొమోను దాని మంటపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చేది. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనేను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించుకున్నప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడనైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచండి. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి యొక్క వీనికి ఇది పూర్ణ స్వస్థత కలుగజేసింది. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగ నెరవేర్చింది. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలమును వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు నుండి తిరుగుడి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను. అంతము వరకు యేసు పరలోక నివాసి అయినట ఆవశ్యకము. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండట ఆవశ్యకము. మోషే ఇట్లనను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినాను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లోనూ ఉండకుండా సర్వనాశనమగునని. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించుగా వారందరూ ఈ దినమును గురించి ప్రకటించిరి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పింది.
4వ అధ్యాయం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతి సద్దూకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల్లో ఉండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలాత్కారంగా పట్టుకొని సాయంకాలమైనందున మరుసటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను యెరూషలేములో కూడుకున్నది. ప్రధాన యాజకుడైన అన్నయ్యు కయపాయు యోహానును అలెగ్జాంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండేది. వారు పేతురును యోహానును మధ్య నిలవబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసిరని అడగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లనెను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గుర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మను విమర్శించుచున్నారు గనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టియు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునని వీడు స్వస్థత నొంది మీ ఎదుట నిల్చుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయని, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను రక్షణ కలగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశం కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయిరి. అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఈ మనుషులను మనమేమి చేయుదుము? వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదిరిపెట్టవలనని చెప్పుకున్నది. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చింది. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండేది గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. స్వస్థపరచుట అను ఆ సూచక క్రియ ఎవని విషయంలో చేయబడనో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. వారు విడుదల నొంది తమ స్వజనుల ఎద్దుకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నింటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి, నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడును. అన్ని జనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిది. ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడనైన దావీదు నోట పలికించితివి. ఏమి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను. వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇజ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజంగా కూడుకొనిరి. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించును. వారు ప్రార్థింపగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయ గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సంతుష్టిగా ఉండెను. ఇదిగాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తల పాదములు ఎద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరు గనుక వారిలో ఎవనికిని కొదవలేకపోయాను. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చి బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడి ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టెను. 5వ అధ్యాయము. అననీయ అను ఒక మనుషుడు తన భార్య సప్పీరాతో ఏకమై పొలం అమ్మాను. భార్య ఎరకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించును? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినిచూనే పడి ప్రాణం విడవగా వినిన వారికందరికీ మిగుల భయం కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి.
ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చింది. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితరా, నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకామె, నీవు అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో ఈ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకెటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచింది. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినదని చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగింది. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపంలో ఉండిరి. కడమ వారిలో ఎవడునూ వారితో కలుసుకొనుటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని కనపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షంలో చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణంలో జనులు రోగులను అపవిత్రాత్మ చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దుకాయల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలాత్కారంగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభుదూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి మీరు వెళ్లి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. వారు ఆ మాట విని తెల్లవారగానే దేవాలయంలో వెళ్లి బోధించుచుండిరి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ వచ్చి మహాసభ వారిని ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలువనంపించి వారిని తోడుకొని రండి అని బంట్రోతును చెరసాలకు పంపిరి. బంట్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరిగి వచ్చి చెరసాల బహుభద్రంగా మూసి ఉండుటయు కావలి వారు తలుపుల ముందర నిలిచి ఉండుటయు చూచితిం గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడైనను కనబడలేదని వారికి తెలిపిది. అంతటా దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమవునో అని వారి విషయమే ఎటు తోచకనుండిరి. అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో మీరు చెరసాల్లో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలపగా అధిపతి బంట్రోతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి బలాత్కారము చేయకయే వారిని తీసుకొని వచ్చి సభలో నిలవబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితంగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదకి తేవాలని ఉద్దేశించుచున్నారని చెప్పాను. అందుకు పేతురును అపోస్తులను, మనుషులకు కాదు దేవునికి మేము లోబడవలను కదా. మీరు రానున్న వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపణను దయచేటుకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. వారు ఈ మాట విని అత్యాగ్రహం తెచ్చుకొని వీరిని చంప ఉద్దేశింపగా సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశుడనైన గమాలియేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు దూత లేచి తాను ఒక గొప్పవాడనని చెప్పుకొని ఇంచుమించు 100 మంది మనుషులు వారితో కలుసుకొనిది. వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైరి. వానికి తర్వాత జనసంఖ్య దినములలో గలిలీయుడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించును. వాడు కూడా నశించును. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయి. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వల్ల కలిగినదాయన అది వ్యర్థమగును. దేవుని వల్ల కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారు దురుసును. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామం బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు సభ ఎదుటి నుండి వెళ్లిపోయి ప్రతి దినము దేవాలయంలోని ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తు అని ప్రకటించుచుండిరి. 6వ అధ్యాయము. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగుకొనిరి. అప్పుడు 12 అపోస్తలు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించటం అని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని మీ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్యందును ఎడతెగక ఎందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు,
తిమోను, పర్మనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోకా వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచిరి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించింది. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు లిబెర్టీయులదనబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియుల సమాజంలోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి. గాని మాట్లాడుటయందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అప్పుడు వారు, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదకి వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యుద్ధకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరి. వారు, ఈ మనుషుడు ఎప్పుడుని ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరిచూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను. 7వ అధ్యాయము. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మోసపోతిమీయలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురం ఉన్న ఈ దేశమును నివసించుటకే దేవుడు అతన్ని తీసుకుని వచ్చెను. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యంగా అయ్యాక అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తర్వాత అతని సంతానమును దీన్ని స్వాధీనపడుతునని అతనికి వాగ్దానం చేసింది. అయితే దేవుడు అతని సంతానము అన్య దేశమందు పరవాసులు అవుదురని ఆ దేశస్థులు 300 సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదురని చెప్పింది. మరియు దేవుడు, ఏ జనమునకు వారు దాసుల ఎందురో ఆ జనమును నేను విమర్శ చేయదునని, ఆ తర్వాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవింతురని చెప్పాను. మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించాను. అప్పుడు అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున 8వ దినమందు అతనికి సున్నతి చేశాను. ఇస్సాకు యాకోబును, యాకోబు 12 గోత్రకర్తలను కాని వారికి సున్నతి చేసిరి. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరు. గాని దేవుడు అతనికి తోడయింది అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను, జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటి వారందరికీ అతనిని అధిపతిగా నియమించింది. తర్వాత ఐగుప్తు దేశమంతటికిని, కానాను దేశమంతటికిని కరువును బహు శ్రమయు వచ్చిన గనుక మన పితరులకు ఆహారం లేకపోయింది. ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని మన పితరులను అక్కడికి మొదటిసారి పంపెను. వారు 2వసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తను తెలియజేసుకునేను. అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చింది. యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులందరినీ పిలవనంపెను. వారు 75. యాకోబు ఐగుప్తునకు వెళ్ళెను. అక్కడ అతడును మన పితరులను చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడి షెకెములోని హామోరు కుమారుల యొద్ద అబ్రహాము వెల ఇచ్చుకొనిన సమాధిలో ఉంచబడిరి. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారంగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపు నెరగని వేరొక రాజు ఐగుప్తును ఏలన ఆరంభించును. ఇతడు మన వంశస్థుల ఎడల కపటంగా ప్రవర్తించి తన శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధ పెట్టెను. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకుని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించడం అతడు చూచి వానిని రక్షించి బాధపడిన వానిని పక్షంన ఐగుప్తుని చంపి ప్రతీకారము చేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేస్తున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి, అయ్యలారా, మీరు సహోదరులు, మీరెందుకు ఒకరినొకడు అన్యాయం చేసుకొనుచున్నారని చెప్పి వారిని సమాధానపరచజూచెను. ఆయనను తన పొరుగు వారికి అన్యాయం చేసిన వాడు, మా మీద అధికారినిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడు? నీవు నిన్న ఐగుప్తుని చంపినట్టు నన్నును చంపదలిచి ఉన్నావా అని అతన్ని త్రోసివేసింది. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశివై ఉండి అక్కడ 2 కుమారులను కనెను. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు
ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతనికి కనపడెను. మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడెను గనుక మోషే వనికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభువు, నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి. ఐగుప్తులోనున్న నా ప్రజల దురావస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగుని వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను. అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించి పంపెను. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే ఇతడే. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యంలోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనిన వాడితడే. ఇతనికి మన పితరులు లోబడనల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారే, మాకు ముందు నడుచున్నట్టు దేవతను మాకు చేయుము. ఐగుప్తు దేశంలోని మనల్ని తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని అహరోనుతో అనిది. ఆ దినములలో వారొక దూడను చేసుకొని ఆ విగ్రహమునకు బలి అర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించిరి. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఇలాగ వ్రాయబడి ఉన్నది: ఇశ్రాయేలు ఇంటి వారలారా, మీరు అరణ్యంలో 40 ఏండ్లు బలి పశువులను అర్పణములను నాకు అర్పించుతరా? మీరు పూజించుటకు చేసుకున్న ప్రతిమలైన మెలోకు గుడారమును రొంఫాయాను దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతిరి కనుక బబులోను అవతలికి మిమ్మును కొనిపోయేదను. అతడు చూసిన మాదిరి చొప్పున దాన్ని చేయవలనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము ప్రత్యక్షపు గుడారము అరణ్యంలో మన పితరుల యొద్ద ఉండెను. మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసుకొనిన వారే. దేవుడు తమ ఎదుటనే నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశంలోనికి దాన్ని తీసుకొని వచ్చిరి. అది దావీదు దినముల వరకు ఉండెను. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలమును కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరమును కట్టించును. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత్యములలో నివసింపుడు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకండిరి? ఆ నీతిమంతుని రాకను గుచ్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాను. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరిగిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుటయో చూచి ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతని వెళ్ళగొట్టి రాళ్లు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తన వస్త్రములు పెట్టెను. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాలుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. 8వ అధ్యాయము. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫన్ను సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలను పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయింది. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగులు సంతోషం కలిగింది. సీమోను అను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడి చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడిని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి కనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్య పెట్టిరి. అతడు బహుకాలము గారడీలు చేయుచు
వారిని విభ్రాంతిపరిచినందున వారు అతన్ని లక్ష్యపెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించి యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములు జరుగుట చూచి విభ్రాంతి నొందెను. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవని మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం మాత్రం పొంది ఉండిరి. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలు చేతులుంచడం వల్ల పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవని మీద చేతులుంచుదనో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఈడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకుందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకములలోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియూ నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పాను. అంతటా వారు సాక్ష్యమిచ్చచ్చు ప్రభువు వాక్యం బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళొచ్చు సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచూ వచ్చిరి. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్లి యెరూషలేములోని గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకోమని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే కింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండెను. అప్పుడు ఆత్మ పిలుపుతో, నీవు ఆ రథమును దగ్గరకు పోయి దానిని కలుసుకోనమని చెప్పింది. పిలుపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు, ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని పిలుపును వేడుకొనెను. అతడు లేఖనమునందు చదువుచున్న భాగమేమనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడను, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనోత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానము ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకను గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని పిలుపును అడిగాను. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనములను అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసమిచ్చుటకు ఆటంకమేమని అడిగిన రథము నిలుపుమని ఆజ్ఞాపించును. పిలుపు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా పిలుపు అతనికి బాప్తిసం ఇచ్చింది. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళను. అతడు పిలుపును మరి ఎన్నడూను చూడలేదు. అయితే పిలుపు అజోతులో కనబడెను. అక్కడ నుండి కైసరయాకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిట్లో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. 9వ అధ్యాయం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్లి, ఈ మార్గమందున పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజము వాళ్ళకి పత్రికలిమ్మని అడిగింది. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకట వినను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడునని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరి గాని ఎవరిని చూడక మౌనులే నిలవబడేది. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతన్ని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతను పిలవగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానని. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్లి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించింది. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తన మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు. అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామం బట్టి ప్రార్థన చేయ వారందరినీ బంధించుటకును
అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చింది. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకును ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలను నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయి వారిని నాశనం చేసిన వాడితడే కాడా? వారిని బంధించి ప్రధాన యాజకుల ఎద్దకు కొనిపోవడానికి ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిది. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచింది. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతన్ని చంపను ఆలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చింది. వారు అతన్ని చంపవలనని రాత్రింబగలు ద్వారముల యొద్ద కాచుకొనిచుండేది. కనుక అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతన్ని కిందికి దించిరి. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు యత్నం చేసిన గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతన్ని దగ్గర తీసి అపోస్తలుల వద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచినని, ప్రభు అతనితో మాట్లాడనని, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యంగా బోధించినని వారికి వివరంగా తెలియపరచెను. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచూ పోవచ్చు ప్రభు నామమును బట్టి ధైర్యంగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచూ తర్కించుచూ ఉండేను. వారు అతన్ని చంప ప్రయత్నం చేసిరు గాని సహోదరులు దీన్ని తెలుసుకొని అతనిని కైసరయాకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములు అన్నంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఆ తర్వాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు లుద్దాలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చింది. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన అనయ అను ఒక మనిషిని చూచి పేతురు, అనయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరచుకొనమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. లుద్దాలోను షారోనులోను కాపున్న వారందరూ అతన్ని చూచి ప్రభు తట్టు తిరిగిరి. మరియు ఎప్పేలు తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరము దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినములందు ఆమె కాయలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పొరండబెట్టిరి. లుద్దా యొప్పేకు దగ్గరగా ఉండట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్లి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరంటందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలు, వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాళ్ళని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెచ్చి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రని పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించింది. ఇది ఎప్పేందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. పేతురు ఎప్పేలో సీమోనను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. 10వ అధ్యాయం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే ఒక భక్తిపరుడొకడు కైసరాయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడైండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు మారుపేరు గల సీమోనను పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఇందు వారిలో భక్తిపరుడగు ఒకని సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకెక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవాసుడై ఆకాశం తెరబడుటయు 4 చెంగుల పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయు చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను.
అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినపడింది. అయితే పేతురు, వద్దు ప్రభువు, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవ మారి ఆ శబ్దం అతనికి వినపడింది. ఇలాగ ముమ్మారు జరిగింది. వెంటనే ఆ పాత్ర ఆకాశంలోకి ఎత్తబడింది. పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండనో అని తనలో తాను ఎటు తోచక ఉండగా, కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురు అను మారుపేరు గల సీమోను ఇక్కడే దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనం గురించి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెదుకుచున్నారు. నీవు లేచి కిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళము. నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెదికిన వాడును నేనే. మీరు వచ్చిన కారణం ఏమని అడిగాను. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడనైనా శతాధిపతి కొర్నేలి అని ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలవనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడనని చెప్పింది. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చింది. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరాడు. యొప్పే వారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరయాలో ప్రవేశించింది. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండట చూచాను. అప్పుడు అతడు, అన్యజాతి వానితో సహవాసము చేయటైనను అట్టి వాణిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చి తిని గనుక ఎందు నిమిత్తము నన్ను పిలవనంపితురో దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పాను. అందుకు కొర్నేలి, 4 దినముల కిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను. నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి గనక నీవు యొప్పేకు వర్తమానం పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించును. అతడు సముద్రపు ధరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించుతును. నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వింటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లనెను, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిసం ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదియే. దేవుడు ఆయనకు తోడైండెను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు రానున్న వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినం లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో ఉండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొని మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించను. ఇదిగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవాలని మాకు ఆజ్ఞాపించెను. ఆయన యందు విశ్వాసించువాడెవడో వాడు ఆయన నామం మూలంగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారని. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనాను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమున వారు బాప్తిసం పొందవాలని ఆజ్ఞాపించును. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారతని వేడుకొనిరి. 11వ అధ్యాయం. అన్యజనులను దేవుని వాక్యం అంగీకరించురని అపోస్తలులను యూదా యందంతటనున్న సహోదరులను వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు, నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేసిద్దు అని అతనితో వాదం పెట్టుకునేది. అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలాగే వివరించి చెప్పాను. నేను యొప్పే పట్టణంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని. అప్పుడు ఒక దర్శనము నాకు కలిగింది. అది ఏదనగా 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుండి దిగి నా యొద్దకు వచ్చింది. దాని వైపు నేను తేరి చూచి పరీక్షింపగా
భూమి అందుండి చతుష్పాద జంతువులను, అడవి మృగములను, ప్రాకిడి పురుగులను, ఆకాశ పక్షులను నాకు కనబడెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దము నాతో చెప్పుట వింటిని. అందుకు నేను, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదియు నా నోట ఎన్నడనూ పడలేదని చెప్పగా, రెండవ మారు ఆ శబ్దము నాకు ఆకాశం నుండి, దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరమిచ్చింది. ఇలాగూ ముమ్మారు జరిగింది. తరువాత అదంతయు ఆకాశమునకు తిరిగి తీసుకొని పోబడెను. వెంటనే కైసరయ నుండి నా యొద్దకు పంపబడిన 3 మనుషులు మేమున్న ఇంటి యొద్ద నిలిచి ఉండిరి. అప్పుడు ఆత్మ, నీవు భేదమేమీ చెప్పక వారితో కూడా వెళ్ళమని నాకు సెలవిచ్చింది. ఈ 6 సహోదరులు నాతో కూడా వచ్చిరి. మేము కొర్నేలి ఇంట ప్రవేశించుకుని. అప్పుడు అతడు, నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించింది. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందుదరో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపింది. నేను మాట్లాడని ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకినే దిగింది. అప్పుడు, యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటాను. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుణ్ణి అడ్డగించుటకు నేను ఏ పాటి వాడనని చెప్పాను. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్ని జనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనొచ్చు దేవుని మహిమపరిచిది. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక ఫెనీకే, కుప్రా, అంతియోకయ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీయులు కొందరును, కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తం వారికి తోడైండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియోక వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించింది. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్లి అతన్ని కనుగొని అంతియోకకు తోడుకొని వచ్చింది. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకకు వచ్చిరి. వారిలో అగాబు అను ఒకడు నిలవబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమని సంభవించింది. అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నబా, సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. 12వ అధ్యాయము. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఎండుటకు 4 చతుష్టాయముల సైనికులకు అతనిని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలకు తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడిను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమనెను. అతడు అలాగ చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను. పేతురునకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలను నాకు చేయను ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలియనని అనుకొనెను. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని తెలిపెను. అందుకు వారు, నీవు పిచ్చిదానివనిరి. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. పేతురు ఇంకాను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. అతడు ఊరకుండుడని వారికి చేసైగ చేసి ప్రభు తను చెరసాల నుండి ఎలాగ తీసుకొని వచ్చినో వారికి వివరించి
యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళాను. తెల్లవారుగానే పేతురు ఏమాయనో అని సైనికులలో కలిగిన గలిబిలి ఇంతింత కాదు. హేరోదు అతని కోసం వెతికినప్పుడు అతడు కనబడనందున కావలి వారిని విమర్శించి వారిని చంపనాజ్ఞాపించెను. అటు తర్వాత హేరోదు యూదయ నుండి కైసరయాకు వెళ్లి అక్కడ నివసించెను. తూరీయుల మీదను సీదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వారేక మనసుతో రాజునద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తయగు బ్లస్తూను తమ పక్షముగా చేసుకొని సమాధాన పడవాలని వేడుకొనిరి. ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచింది. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కును మారుపేరు గల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. 13వ అధ్యాయము. అంతియోకాయలోనున్న సంఘంలో బర్నబా, నిగేర్ అనబడిన సిమోను, కురేనీయుడైన లూకియా, చుద్దదాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేసు అను సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సెలుకయాకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళిరి. వారు సలామీలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. వారు ఆ ద్వీపమంతటను సంచరించి ఫాఫు అను ఊరికి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్తనైన బర్యోసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడైన నెర్గి పౌలు అను అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరెను. అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించును. ఎలుమా అను పేరునకు గారడివాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడే అతని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గంలో చెడగొట్టట మానవా? ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలం గుడ్డివాడవే సూర్యుని చూడకుందు అని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకుని నడిపింతురా అని వెతుకుచుండెను. అంతటా ఆ అధిపతి జరిగినది చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులియాలోనున్న పెర్గేకు వచ్చిరి. అచట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళను. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలోనున్న అంతియోకాకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్లి కూర్చుండిరి. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధ వాక్యము చెప్పవాలని ఉన్న ఎడల చెప్పుడని వారికి వర్తమానము చేసిరి. అప్పుడు పౌలు నిలవబడి చేసైగా చేసి ఇట్లనెను: ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడువారలారా, వినుడి. ఇశ్రాయేలును ఈ ప్రజలు దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడి నుండి తీసుకొని వచ్చి ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యంలో వారి చేష్టలను సహించెను. మరియు కానాను దేశంలో 7 జతల వారిని నాశనము చేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చెను. ఇంచుమించు 450 సంవత్సరములు ఇట్లు జరిగాను. అటు తర్వాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసెను. ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రికుడును కీషు కుమారుడనైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేశాను. తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచాను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కొనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యమిచ్చాను. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడకు యేసును పుట్టించెను. ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ మారుమనసు విషయమైన బాప్తిసం ప్రకటించాను. యోహాను తన పనిని నెరవేర్చుచుండగా, నేనెవరినని మీరు తలంచుచున్నారు? నేను ఆయనను కాను. ఇదిగో నా వెనక ఒకడు వచ్చుచున్నాడు. ఆయన కాలు చెప్పులు ఇప్పటికైనాను నేను పాత్రుడను కానని చెప్పాను. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యం మన యొద్దకు పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. ఆయన యందు మరణమునకు తగిన హేతు వేదియు కనబడకపోయినను ఆయనను చంపింపవాలని వారు పిలాతును వేడుకొనిది. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు మృతులలో నుండి
ఆయనను లేపెను. ఆయన గలిలియా నుండి యెరూషలేమునకు తమతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను. వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. మరియు ఇక కొల్లు పట్టకుండా ఆయనను మృతుల్లోని లేపుటను బట్టి దావీదు నాకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకములైనవని చెప్పెను. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయమని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల ఎద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించి ప్రతివాడు ఈయన వలననే నీతిమంతులుగా తీర్చబడుననియు మీకు తెలియనుగాక. ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదకి రాకుండా చూచుకొనుడి. అదేమనగా ఇదిగో తిరస్కరించు వారలారా ఆశ్చర్యపడుడి, నశించుడి. మీ దినములలో నేను ఒక కార్యము చేసేదను, ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అనెను. వారు సమాజ మందిరములలో నుండి వెలుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవాలని జనులు వేడుకొనిది. సమాజ మందిరములలోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను భక్తిపరులైన యూదామత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాటలాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవాలని వారిని హెచ్చరించిరి. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చింది. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. గనుక ఇదిగో మేము అన్ని జనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఎలయనగా నీవు బుద్ధిగంతముల వరకు రక్షణార్థముగా ఉండనట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించిననిరి. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ప్రభు వాక్యము ఆ దేశమంతటా వ్యాపించెను. గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకును బర్నబాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఇకోనియాకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులే పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారైరి. 14వ అధ్యాయము. ఇకోనియాలో జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరములలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీకు దేశస్థులను విశ్వసించిరి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపా వాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. ఆ పట్టణపు జన సమూహములలో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తుల పక్షముగాను ఉండిరి. మరియు అన్ని జనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువి చంపవాలనని ఉండిరి. వారి సంగతి తెలుసుకొని లుకోనియాలోని పట్టణములకు లుస్త్రాకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశములకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూను నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకోనియా భాషలో దేవతలు మనుష్య రూపము తాల్చి మన ఎద్దుకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు దుప్యాతి అనియు పౌలు ముఖ్య ప్రసంగికుడైనందున అతనికి హెర్మే అని పేరు పెట్టిరి. పట్టణంనకు ఎదురుగా ఉన్న దుప్యాతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల ఎద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గత కాలంలో సమస్త జనులను తన తన మార్గముల యందు నడవనిచ్చెను. అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారము అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మీరు చేయట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వారు ఇలాగూ చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమాయెను.
అంతియోకా నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహంలో తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రుబ్బి అతడు చనిపోయానని అనుకొని పట్టణం వెలుపలికి అతని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మర్నాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రాకును ఇకోనియాకును అంతియోకాకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవాలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని వారిని హెచ్చరించింది. మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. తర్వాత పిసిదియా దేశమంతటా సంచరించి పంఫులియాకు వచ్చిరి. మరియు పెర్గేలో వాక్యము బోధించి అత్తలియాకు దిగి వెళ్ళిరి. అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారే మొదట బయలుదేరిన అంతియోకాకు తిరిగి వచ్చిరి. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెచ్చిన సంగతి వివరించిరి. పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపిరి. 15వ అధ్యాయము. కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునకును బర్నబాకును వారితో విశేష వాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమే పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవాలని సహోదరులు నిశ్చయించిరి. కాబట్టి వారు సంగము వలన సాగనంపబడి ఫెనీకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులందరికీ మహా సంతోషము కలుగజేసిరి. వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారు అపోస్తలులను పెద్దలను వారిని చేర్చుకొనిరి. దేవుడు తమకు తోడైండి చేసినవన్నీ వారు వివరించిరి. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవాలని మోషే ధర్మశాస్త్రం గైకొనుడని వారికి ఆజ్ఞాపించవాలని చెప్పిరి. అప్పుడు అపోస్తలులు పెద్దలు ఈ సంగతిని గురించి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహు తర్కం జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లనెను, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించలాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకునేవాళ్ళని మీకు తెలియను. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదమును కనపరచలేదు. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభు అయిన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు అనెను. అంతటా ఆ సమూహం అంతా ఈ ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచక క్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను. వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా, నా మాట ఆలకించుడి. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించునో సుమయోను వివరించి ఉన్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా, ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామం ఎవరికి పెట్టబడెను ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టదనని అనాది కాలము నుండి ఈ సంగతులు తెలియపరిచి ప్రభు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పీసుకు చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రికలు వ్రాసి పంపవాలని నా అభిప్రాయము. ఏలయనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణంలో ఉన్నారని చెప్పాను. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరు గల యూదాను శీలాను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియోకాకు పంపుట యుక్తమని అపోస్తలుకును పెద్దలకును సంఘమంతటికి తోచెను. వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా, అపోస్తలులను పెద్దలైన సహోదరులను అంతియోకాయలోను సిరియాలోను కిలికియాలోను నివసించుచు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము. కొందరు మా ఇద్దరు నుండి వెళ్లి తమ బోధ చేతను మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు గనక మనుషులను ఏర్పరిచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తాము అప్పగించుకున్న బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మా అందరికీ ఏకాభిప్రాయం కలిగింది. కాగా యూదాను శీలాను పంపి ఉన్నాము. వారును నోటి మాటలతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జించవాలను. ఈ ఆవశ్యకమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద
మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. అంతటా వారు సెలవు పుచ్చుకొని అంతియోకకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. మరియు యూదాయు శీలాయు కూడా ప్రవక్తల ఎండినందున పెక్కు మాటలతో సహోదరులందరినీ స్థిరపరిచేది. వారు అక్కడ కొంతకాలము గడిపి సహోదరుల యొద్ద నుండి తమను పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానంతో సెలవు పుచ్చుకొనిది. అయితే పౌలును బర్నబాయు అంతియోకయలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభు వాక్యం బోధించుచు ప్రకటించుచు నుండిది. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములలో ప్రభు వాక్యం ప్రచురపరిచితిమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగ ఉన్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారు పెరగల యోహానును వెంట పెట్టుకొని పోవటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపులియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వానిని వెంట పెట్టుకొని పోవట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకనికి ఒకడు విడిచి వేరైపోయేది. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళాను. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. 16వ అధ్యాయము. పౌలు దెర్బేకును లుస్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీకు దేశస్థుడు. అతడు లుస్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతని తండ్రి గ్రీకు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించెను. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములో ఉన్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. కనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫిబ్రియా గలతీయా దేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చి బితునియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు మూసియాను దాటిపోయి త్రోయలకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు నిలిచి నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనం కలిగింది. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నం చేసితిమి. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకేకును మరునాడు నెయపోలికిని అక్కడ నుండి ఫిలిప్పుకిను వచ్చితిమి. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమియుల ప్రవాస స్థానమున ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు కొడిని అమ్ము తొయతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పూతోను ఆమె దెయ్యము పట్టినదే శోధ చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చును. ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగూ అనేక దినములు చెప్పుచుండెను కనుక పౌలు వ్యాకుల పడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయేది. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి ఈ మనుషులు యూదులై ఉండి రోమియులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించచ్చు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పింది. అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చింది. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించింది. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించింది. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలో త్రోసి వారి కాళ్లకు వండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలాయు దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనపోయాను.
అప్పుడు పౌలు, నీవు ఏ హానియో చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలననేను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటి వారి అందరికీ దేవుని వాక్యము బోధించింది. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరిని బాప్తిసము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపిరి. చెరసాల నాయకుడు ఈ మాటలు పౌలునకు తెలిపి, మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తనం పంపి ఉన్నారు గనుక మీరు ఇప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పాను. అయితే పౌలు, వారు న్యాయము విచారింపకయే రోమియలమైన మమ్మును బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మల్ని రహస్యముగా వెళ్ళగొట్టుదురా? మేము ఒప్పము. వారే వచ్చి మమ్మల్ని వెలుపలకు తీసుకొని పోవాలని చెప్పాను. ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలుపగా వీరు రోమియులని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలకు తీసుకొని పోయి పట్టణం విడిచిపోండని వారిని వేడుకొనిది. వారు చెరసాలలో నుండి వెలుపలకు వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి. 17వ అధ్యాయము. వారు అంఫిఫోలి అపోల్లోనియా పట్టణంలో మీదుగా వెళ్లి తెస్సలోనికాకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండేను కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతుల్లో ఉండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయి యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనంలో ఉండి దృష్టాంతంలో నెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీకు దేశస్థులలో చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిది. అయితే యూదులు మత్సరపడి పనిపాటలు లేక తిరిగి కొందరు దుష్టులను వెంటబొట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేర్చి యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు యత్నం చేసిరి. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల ఎద్దుకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలకిందులుగా చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. వీరందరూ యేసు అనకు వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టమునకు విరోధముగాను నడుచుకున్నవారు అని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచిరి. వారు యాసోను వద్దకును మిగిలిన వారి వద్దను జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయాకు పంపిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికాలో ఉన్న వారి కంటే గనులైండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమున లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. అందుచేత వారిలో అనేకులు ఘనత గల గ్రీకు దేశస్థులైన స్త్రీలలో పురుషులను చాలా మంది విశ్వసించిరి. అయితే బెరయాలో కూడా పౌలు దేవుని వాక్యం ప్రచురించుచున్నాడని తెస్సలోనికాలో ఉండు యూదులు తెలుసుకుని అక్కడికి వచ్చి జనసమూహములను రేపి కలవరపరిచి వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపిరి. అయితే శీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి. పౌలును సాగనంప వెళ్లిన వారు అతన్ని ఎదెస్సు పట్టణంల వరకు తోడుకొని వచ్చి శీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రంగా అతని ఎదుకు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయిరి. పౌలు ఎదెస్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయింది. కాబట్టి సమాజ మందిరంలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధిలో తన్ను కలుసుకొనిన వారితోనూ తర్కించుచూ వచ్చింది. ఎపికురియులలోను స్కోకులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించారు. కొందరు ఈ వదరబోతు చెప్పినది ఏమిటని చెప్పుకొనిది. అతడు యేసును గూర్చి పునరుత్థానమును గూర్చి ప్రకటించను కనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రకటించుచున్నాడని చెప్పుకొనిది. అంతటా వారు అతని వెంటబెట్టుకొని అరియోపగు అను సభ యొద్దకు తీసుకొని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చున. కొన్ని కొత్త సంగతులు మా చెవుల్లో వినిపించుచున్నావు కనుక వీటి భావమేమో మేము తెలుసుకొనగోరుచున్నామని చెప్పారు. ఎఫెసు వారందరూ అక్కడ నివసించే పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట యందును వినుట యందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. పౌలు అరియోపయాగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఎఫెసు వారలారా, మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గలవారై అన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి గలవారై ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను.
జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశములకును భూమికిని ప్రభువైనందున హస్తకృత్యములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనక తనకు ఏదైనాను కొదువయున్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండేటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలంలో వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంచకూడదు. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూసి చూడనట్టు ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరను మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. మృతుల పునరుద్ధానమును గుర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరియోపగీతుడైన లిమోనూసియు దమరి అని ఒక స్త్రీయు, వీరితో కూడా మరికొందరు ఉండిరి. 18వ అధ్యాయము. ఆడు తర్వాత పౌలు ఎఫెసు నుండి బయలుదేరి కొరింథుకు వచ్చెను. పొంతు వంశీయుడైన అకులా అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్లిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములలో తర్కించుచు యూదులను గ్రీకు దేశస్థులను ఒప్పించుచూ నుండెను. శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుట యందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢంగా సాక్ష్యం ఇచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల ఎద్దకు పోదునని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్లి దేవుని యందు భక్తి గల తీతియు యుస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచును. మరియు కొరింథులో అనేకులు విని విశ్వసించి బాప్తిసం పొందిరి. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడనూ రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించెను. గల్లియోను అకయాకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదకి లేచి న్యాయపీఠం మీదటకు అతన్ని తీసుకుని వచ్చి, వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగాను దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పిరి. పౌలు నోరు తెరిచి మాట్లాడబోగా గల్లియోను, యూదులారా, ఇది ఒక అన్యాయము గాని చెడనేరము గాని అయిన ఎడల నేను మీ మాట సహనముగా వినుట న్యాయమే. ఇది ఏదో ఒక ఉపదేశమును పేర్లను మీ ధర్మశాస్త్రం గూర్చిన వాదమైతే మీరే దాన్ని చూచుకొనుడి. ఇలాంటి సంగతులను గూర్చి విమర్శ చేయుటకు నాకు మనసు లేదని యూదులతో చెప్పి వారిని న్యాయపీఠం ఎదుట నుండి తోలివేశాను. అప్పుడు అందరూ సమాజ మందిరపు అధికారి అయిన సొస్తనేసును పట్టుకుని న్యాయపీఠం ఎదుట కొట్టసాగిరి. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతిని గూర్చి లక్ష్య పెట్టలేదు. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల ఎదుట సెలవు పుచ్చుకొని తనకు నొప్పుబడి ఉన్నందున కెంక్రేయాలు తన తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరాను. ప్రిస్కిల్లా అకులా అనువారు అతనితో కూడా వెళ్ళిరి. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. వారింకను కొంతకాలం ఉండమని అతను వేడుకొనగా అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వస్తునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరాను. తర్వాత కైసరయ రేవున దిగి యెరూషలేమునకు వెళ్లి సంఘపు వారిని కుశలం అడిగి అంతియోకయకు వచ్చెను. అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందును పుగ్రియాయందును సంచరించుచు శిష్యులందరినీ స్థిరపరచెను. అలెగ్జాంద్రు వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడను లేఖనముల యందు ప్రవీణుడనే ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమే ఉపదేశము పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములలో ధైర్యముగా మాట్లాడనారంభించెను. ప్రిస్కిల్లా అకులాయు విని అతని చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విశదపరిచింది. తరువాత అతడు అకయాకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకొనవలని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి.
అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాను. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చును. 19వ అధ్యాయము. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితిరా అని అడగగా, వారు యోహాను బాప్తిసమును బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చుచున్న వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చినని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందిరి. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. తర్వాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్లి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గురించి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపాను. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని నిలిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతి దినము తురున్న అను ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చును. 2 ఏళ్ల వరకు ఇలాగున జరిగిన గనుక యూదులేమి గ్రీకు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువు వాక్యం వినిరి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించును. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగమును వారిని విడిచెను. దెయ్యములు కూడా వదిలిపోయాను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు పౌలు ప్రకటించుచు యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నామన్న మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనివి. యూదుడైన స్కెవాయాను అను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడుగగా, ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిని 2 లొంగదీసి గెలిచింది. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయేది. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీకు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారందరికీ భయం కలిగిన గనుక ప్రభువైన యేసు నామము గణపరచబడింది. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిది. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయెను. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యం ప్రబలమై వ్యాపించును. ఇలాగ జరిగిన తరువాత పౌలు మాసిదోనియా అకయ దేశంలో మార్గమునకు వచ్చి యెరూషలేమునకు వెళ్ళవాలని మనసులో ఉద్దేశించి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా చూడవాలని అనుకొనిను. అప్పుడు తనకు పరిచర్య చేయు వారిలో తిమోతి, ఎరస్తు అను వారినిద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలం నిలిచి ఉండును. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగింది. ఎలాగనగా డెమోత్రియా అను ఒక కంసాలి అర్తెమేదేవికి వెండి గుళ్లను చేయించడం వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగజేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయ ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనము బహుగా జరుగుచున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియానంతటన బహుజనమును ఒప్పించి త్రిప్పియున్న సంగతి మీరు చూచి విని ఉన్నారు. మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవటయే కాక మహాదేవి అయిన ఆర్తెమీ దేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియానంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పెను. వారు విని రౌద్రముతో నిండిన వారే ఎఫెసీల ఆర్తెమేదేవి మహాదేవి అని కేకలు వేసిరి. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయును అరిసక్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళదలిచిన గాని శిష్యులు వెళ్ళనీయలేదు. మరియు ఆసియా దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులయుండి అతని యొద్దకు వర్తమానము పంపి నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతని వేడుకొనిది. ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరు ఇలాగున కొందరు అలాగున కేకలు వేసిరి. తామెందు నిమిత్తము కూడుకొనిరో చాలా మందికి తెలియలేదు. అప్పుడు యూదులు అలెగ్జాంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహంలో నుండి అతనిని ఎదుటికి వచ్చేది. అలెగ్జాంద్రు చేసేగా చేసి జనులతో సమాధానం చెప్పుకోవాలని ఉండెను. అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరిని ఏక శబ్దముతో 2 గంటల సేపు ఎఫెసీల ఆర్తెమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. అంతటా కరణము సమూహమును సముదాయించి, ఎఫెసీయులారా, ఎఫెసీల పట్టణము ఆర్తెమీ మహాదేవికి దుప్యాది యొద్ద నుండి పడిన మూర్తికి పాలకురాలై ఉన్నదని తెలియని వాడెవడు? ఈ సంగతులు నిరాక్షేపమై ఉన్నవి కనుక మీరు శాంతము కలిగి ఏది ఆతురపడి చేయకుండా ఆవశ్యకము. మీరు ఈ మనుషులను తీసుకొని వచ్చితిరి.
మీరు గుడి దోచిన వారు కారు, మన దేవతను దూషింపను లేదు. దెమెత్రికిని అతనితో కూడానున్న కమసాలులకును ఎవని మీదనైనను వ్యవహారం ఏదైనా ఉన్న ఎడల న్యాయ సభలు జరుగుచున్నవి. అధిపతులు ఉన్నారు గనుక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యమాడవచ్చును. అయితే మీరు ఇతర సంగతులను గుర్చి అయినను విచారణ చేయవాలని ఉంటే అది క్రమమైన సభలో పరిష్కారమగును. మనము ఈ గలిబిలిని గూర్చి చెప్పదగిన కారణం ఏమీ లేనందున నేడు జరిగిన అల్లరిని గూర్చి మనలను విచారణలోనికి తెత్తురేమో అని భయమగుచున్నది. ఇట్లు గుంపు కూడినందున తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను. అతడిలాగు చెప్పి సభను ముగించెను. 20వ అధ్యాయము. ఆ అల్లరి అణిగిన తరువాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరాను. ఆ ప్రదేశంలో సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను. అతడు అక్కడ 3 నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియాకు వెళ్ళవాలని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియా మీదుగా తిరిగి రావాలని నిశ్చయించుకొనెను. మరియు ఫుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడైన సౌపత్రును, దెసలోనికలలో అరిసర్కును, సెకుందును, దెర్బే పట్టణస్థుడైన గాయుయును, తిమోతియును, ఆసియా దేశస్థులైన తుకీకు, త్రోఫిమును అతనితో కూడా వచ్చిరి. వీరు ముందుగా వెళ్లి త్రోయలో మన కొరకు కనిపెట్టుకుని ఉండిరి. పులియని రొట్టెల దినములైన తరువాత మేము ఓడ ఎక్కి పిలుపు విడిచి 5 దినములలో త్రోయకు వచ్చి అచట వారి యొద్ద 7 దినములు గడిపితిమి. ఆదివారమున మేము రొట్టె విచ్చుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్లనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను. అప్పుడు ఐతకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడే ఎత్తబడెను. అంతటా పౌలు కిందికి వెళ్లి అతని మీద పడి కౌగలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరాను. వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగాను. మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకొనవాలని అక్కడికి వెళ్ళితిమి. తాను కాలినడకను వెళ్ళవాలని అతడు ప్రకారముగా మాకు నియమించి ఉండెను. అస్సులో అతడు మాతో కలిసికొనినప్పుడు మేము అతన్ని ఎక్కించుకొని మితులేనేకు వచ్చితిమి. అక్కడ నుండి వెళ్లి మరునాడు కియోసునకు ఎదురుగా వచ్చితిమి. మరునాడు సుమోసునకు చేరి ఆ మరునాడు మిలేతునకు వచ్చితిమి. సాధ్యమైతే పెంతెకోస్తు దినమున యెరూషలేములో ఉండవాలని పౌలు త్వరపడుచుండెను గనుక అతడు ఆసియాలో కలహారణము చేయకుండా ఎఫెసును దాటిపోవాలని నిశ్చయించుకుని ఉండెను. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించింది. వారు తన ఎద్దుకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లానేను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగో నడుచుకుంటేనో మీరే ఎరుగుదురు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించవలనని యూదులకును గ్రీకు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతా మీకు తెలియను. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మ యందు బంధింపబడిన వాడిని యెరూషలేమునకు వెళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను నా ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనట్లేదు. ఇదిగో దేవుని రాజ్యంను గురించి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరునూ ఇక మీద నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్ మందను గుచ్చి మీ మట్టుకు మిమ్మను గుచ్చి జాగ్రత్తగా ఉన్నది. నేను వెళ్లిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. మరియు శిష్యులను తన వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రి మగలు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండుడి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవన్నీ మీకే తెలియను. మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనలను సంరక్షింపవాలని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలనని అన్ని విషయములలో మీకు మాదిరి
చూపితునని చెప్పాను. అతడు ఇలాగ చెప్పి మోకాల్లోని వారందరితో ప్రార్థన చేసింది. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతన్ని సాగనంపిరి. 21వ అధ్యాయము. మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్లి కోసునకును మరునాడు రోదుకును అక్కడి నుండి పతారకును వచ్చితిమి. అప్పుడు ఫెనికేకు వెళ్లబోచున్న ఒక ఓడను చూసి దానిని ఎక్కి బయలుదేరితిమి. కుప్రాకు ఎదురుగా వచ్చి దానిని ఎడమ తొట్టున విడిచి సిరియా వైపుగా వెళ్లి తూరులో దిగితిమి. అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసి ఉందని మేము అక్కడ ఉన్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. వారు నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమే పోచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణం వెలుపలి వరకు సాగనంపవచ్చేది. వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళను ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరము సెలవు పుచ్చుకొంటిమి. అంతటా మేము ఓడ ఎక్కితిమి. వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిరి. మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తొలెమాయికి వచ్చి సహోదరులను కుశలమడిగి వారి యొద్ద ఒక దినం ఉంటిమి. మరునాడు మేము బయలుదేరి కైసరయాకు వచ్చి 7గురిలో ఒకడును స్వార్థికుడనైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండేది. వారు ప్రవచించువారు. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగాబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చును. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడుకట్టు గల మనుషుని ఇలాగ బంధించి అన్యజనుల చేతికి అప్పగించురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడని. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళొద్దని అతని బతిమాలు కొంటేమి గాని పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను. అతడు ఒప్పుకొనందున మేము ప్రభు చిత్తము జరుగును గాక అని ఊరుకొంటిమి. ఆ దినములైన తర్వాత మాకు కావాల్సిన సామగ్రి తీసుకొని యెరూషలేమునకు ఎక్కిపోతుంది. మరియు కైసరయ్య నుండి కొందరు శిష్యులు మొదటి నుండి శిష్యుడిగా ఉండిన కుప్రియుడైన మ్నాసోను ఇంట మేము దిగవాలని ఉద్దేశంతో అతన్ని వెంటబెట్టుకొని మాతో కూడా వచ్చిరు. మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషంతో చేర్చుకునేది. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నద్దకు వచ్చును. అతడు వారిని కుశలమడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరంగా తెలియజెప్పాను. వారు విని దేవుని మహిమపరిచి అతన్ని చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా. వారందరినీ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదని, మన ఆచారములు చొప్పున నడవకూడదని నువ్వు చెప్పడం వలన వారందరూ మోషేని విడిచిపెట్టవాలని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్ను గూర్చి వర్తమానము విని ఉన్నారు. కావున మనమేమి చేయుదుము? నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు. కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయుము. మొక్కుబడి ఉన్న 4 మనుషులు మా యొద్ద ఉన్నారు. నీవు వారిని వెంటబెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తలక్షౌరము చేయించుకున్నట్టుకు వారి కయ్యడి తగులుబడి పెట్టుకొను. అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదనియు నీవు ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావని తెలుసుకొందరు. అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసి ఉన్నామని చెప్పిరి. అంతటా పౌలు మరునాడు ఆ మనుషులను వెంటబెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతి వాని కొరకు కానుక అర్పించే వరకు శుద్ధి దినములు నెరవేర్చుదామని తెలిపాను. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతన్ని చూచి సమూహం అంతటిని కలవరపరిచి అతని బలవంతముగా పట్టుకొని, ఇశ్రాయేలీయులారా, సహాయము చేయరండి. ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధంగా అందరికీ అంతటను బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు గ్రీకు దేశస్థులను దేవాలయంలోనికి తీసుకొని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు వేసి, ఏలయనగా ఎఫెసీయుడైన త్రోఫిమును అతనితో కూడా పట్టణంలో అంతకు ముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయంలోకి అతన్ని తీసుకొని వచ్చినని ఊహించింది. పట్టణమంతా గలిబిల్లుగా ఉండెను. జనులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయంలో ఉండి అతనిని వెలుపలికి ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడెను. వారు అతన్ని చంపవాలని యత్నించుచుండగా యెరూషలేమంతా గలిబిల్లుగా ఉన్నదని పటాలపు పై అధికారికి వర్తమానం వచ్చును. వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంటబెట్టుకొని వారి ఎదుకు పరిగెత్తుకొని వచ్చును. వారు పై అధికారిని సైనికులను రాను వారిని చూచి పౌలును కొట్టుట మానిరి. పై అధికారి దగ్గరకు వచ్చి అతను పట్టుకుని 2 సంఖ్యలతో బంధించమని ఆజ్ఞాపించి ఇతడెవడు ఏమి చేసినని అడగగా సమూహంలో కొందరు ఇలాగున కొందరు అలాగున కేకలు వేచున్నప్పుడు అల్లరి చేత అతడు నిజము తెలుసుకొనలేక కోటలోనికి అతనికి తీసుకొని పొమ్మని ఆజ్ఞాపించను.
పౌలు మెట్ల మీదకి వచ్చినప్పుడు జనులు గుంపు కూడి బలవంతము చేర్చున్నందున సైనికులు అతనిని మోసుకొని పోవాల్సి వచ్చింది. ఏలయనగా వానిని చంపుమని జనసమూహం అంతయు కేకలు వేచి వెంబడించెను. వారు పౌలును కోటలోనికి తీసుకొని పోవనే ఉండగా అతడు పై అధికారిని చూచి, నేను నీతో ఒక మాట చెప్పుకొనవచ్చునా అని అడిగాను. అందుకు అతడు, గ్రీకు భాష నీకు తెలియనా? ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన 4,000 మంది మనుషులను అరణ్యముకు వెంటబెట్టుకొని పోయిన ఐగుప్తీయుడవు నీవు కావా అని అడిగాను. అందుకు పౌలు, నేను కిలికియాలోని తార్సువాడనైన యూదుడను, ఆ గొప్ప పట్టణపు పౌరుడను, జనులతో మాట్లాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొంచున్నానని చెప్పాను. అతడు సెలవిచ్చిన తర్వాత పౌలు మెట్ల మీద నిలవబడి జనులకు చేసాగ చేశాను. వారు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లనెను, సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానము ఆలకించుడి. అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట వారి విని ఎక్కువ నిశ్శబ్దంగా ఉండేది. అప్పుడు అతడు ఇలాగను చెప్పసాగాను, నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల ఎదుట పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడని మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడనై ఉండి ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాల్లో వేయించుచు మరణం వరకు హింసించుకుని ఇందుని గురించి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల ఎదుగు పత్రికలను తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవాలని అక్కడికి వెళ్ళి తిని నేను ప్రయాణం చేయొచ్చు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలం ముందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరం పలుకటం వింటిని. అందుకు నేను, ప్రభువా, నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పాను. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన వాని స్వరం వారు వినలేదు. అప్పుడు నేను, ప్రభువా, నేనేమి చేయవలనని అడుగగా, ప్రభువు, నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడునని నాతో అనెను. ఆ వెలుగు యొక్క ప్రభావం వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చి తిని అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడనైన అననీయ అను ఒకడు నా ఎద్దకు వచ్చి నిలిచి, సౌలా, సహోదరుడా, దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతని చూచి తిని. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివయ్యుందువు కనుక నీవు తడువు చేయట ఎందుకు? తెచ్చి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపమును కడిగి వేసుకొనమని చెప్పాను. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనే ప్రభువును చూచితిని. అప్పుడు ఆయన, నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రంగా వెళ్ళుము, నన్ను గూర్చి నీవిచ్చిన సాక్ష్యం వారి అంగీకరింపరని నాతో చెప్పాను. అందుకు నేను, ప్రభువా, ప్రతి సమాజ మందిరములలోనూ నీ యందు విశ్వసించు వారిని నేను చెరసాల్లో వేయిచు కొట్టుచూ ఉంటినని వారికి బహుగా తెలియను. మరియు నీ సాక్షి అయిన స్టెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావాలి ఇంటినని చెప్పి తిని. అందుకు ఆయన, వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల ఎదుకు నిన్ను పంపుదునని నాతో చెప్పాను. ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుంది. అప్పుడు ఇటువంటి వాడు బ్రతకతగడు, భూమి మీద ఉండకుండా వానిని చంపివేయడానికి కేకలు వేసి వారు కేకలు వేసి తమ పై బట్టలు విదిల్చుకుని ఆకాశం తట్టు దుమ్మెత్తి పోయిచుండగా వారు అతనికి విరోధముగా ఇలాగ కేకలు వేసిన హేతువేమో తెలుసుకొనుటకై సహస్రాధిపతి కొర్రరాలతో అతను కొట్టి విమర్శింపవాలని చెప్పి కోటలోనికి తీసుకుని పొండని ఆజ్ఞాపించింది. వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచిన శతాధిపతిని చూచి, శిక్ష విధింపకయే రోమియుడనైన మనిషిని కొర్రరాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాను. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి వద్దకు వచ్చి, నీవేమి చేయబోచున్నావు? ఈ మనుషుడు రోమియుడు సుమి అనేను. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతన్ని చూచి, నీవు రోమియుడువా? అది నాతో చెప్పమనగా అతడు అవునని చెప్పాను. సహస్రాధిపతి, నేను బహు ద్రవ్యమిచ్చి పౌరసత్వం సంపాదించుకుంటున్నాను. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమియుడనను. కాబట్టి అతన్ని విమర్శింపబోయిన వారు వెంటనే అతన్ని విడిచిపెట్టిరి. మరియు అతడు రోమియుడని తెలుసుకున్నప్పుడు అతన్ని బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడను. మరునాడు యూదులు అతని మీద మోపిన నేరమేమో తాను నిశ్చయంగా తెలుసుకొనగోరి సహస్రాధిపతి అతన్ని వదిలించి ప్రధాన యాజకులను మహాసభ వారందరినీ కూడి రావాలని ఆజ్ఞాపించి పౌలును తీసుకుని వచ్చి వారి ఎదుట నిలవబెట్టెను. ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య నామమునకే కలుగునుగాక. ఆమేన్.